ఈ భూమి మీద రష్యా అమెరికా మధ్య ఆధిపత్య పోరు ఏకబిగిన 45 ఏళ్ల పాటు సాగింది. రష్యా ఒక మిసైల్ని కనిపెట్టిందా? అయితే తాము కనిపెట్టాల్సిందేనని అమెరికా. రష్యా అణు పరీక్షలు చేసిందా? అయితే తాము చేసి తీరాల్సిందే అనేంత కసి అమెరికాకి. రష్యా స్పుత్నిక్ని పంపితే అమెరికా ఎక్స్ప్లోరర్ని స్పేస్లోకి పంపింది. రష్యా యూరీ గగారిన్ని స్పేస్లోకి పంపించింది. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన మొదటి మానవుడు అతను. రష్యాకి కౌంటర్గా ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఏకంగా చంద్రుడి మీదకే మనిషిని పంపింది అమెరికా. ఆధిపత్యం ఎంతవరకు నడిచింది అంటే సోవియట్ రష్యా కుప్పకూలి క్రెమ్లిన్ భవనంపై రష్యా జెండా ఎగిరేంత దాకా. ఎప్పుడైతే రష్యా బలహీనపడిందో ఇక చంద్రుడి గురించి ఆలోచించలేదు ఎవరు. చందమామను అక్కడే వదిలేసి తమ పని తాను చేసుకుంటున్నాడు మానవుడు. అలా 54 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నాళ్లకి చంద్రుడు మళ్ళీ గుర్తొచ్చాడు నాసాకి. ఆర్టెమిస్ 2 పేరుతో ఒక మిషన్ చేపట్టింది. నెక్స్ట్ ఆర్టెమిస్ 3 ఉంటుంది. ఆర్టెమిస్ 4 మిషన్తో మరోసారి చంద్రుని పైకి మనిషిని దించుతారు. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడని పుస్తకాల్లో చదువుకోవడం, ఇంటర్నెట్లో వీడియోలు చూడటమే తప్పించి ఆ క్షణాలను ఆస్వాదించిందే లేదు. మళ్ళీ చంద్రుడి మీదకి మనిషి దిగబోతున్న దృశ్యాలను మళ్ళీ ఏడాదికైనా చూడబోతున్నాం. అయితే ఒక డౌట్, మనిషిని చంద్రుని మీదకి తీసుకువెళ్ళడానికి 5.5 దశాబ్దాలు ఎందుకు పట్టింది? ఇప్పుడే ఎందుకు నా ప్రయోగం చేస్తోంది? ఆర్టెమిస్ మిషన్లో టార్గెట్ ఏంటి? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఆర్టెమిస్ ఈ పేరు ఎందుకు పెట్టారు? గ్రీక్ పురాణాల ప్రకారం ఆర్టెమిస్ అనే దేవత చంద్రుడికి అధిదేవత, సూర్యుడికి అధిదేవత అయిన అపోలోకి కవల సోదరి. నాసా చంద్రుడి మీదకి మనుషుల్ని పంపే ప్రాజెక్ట్కి పెట్టిన పేరు అపోలోనే. సో అపోలో సోదరి ఆర్టెమిస్ కాబట్టి దానికి కొనసాగింపుగా అన్నట్టుగా ఉండాలి అనే ఈ పేరు. ఇక అసలు విషయం, చంద్రుడి మీద కాలు మోపడానికి పెద్ద కసరత్తు అక్కర్లేదు. నాసాకి ఆల్రెడీ అనుభవం ఉంది. బట్ ఈ ఆర్టెమిస్ మిషన్ చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగడానికి. మనం రోజు చూస్తున్న చంద్రుడి ముఖం ఉత్తర ధ్రువానిది. ఆ వెనక దక్షిణాన అంతా చీకటే. అక్కడ ఏముందో ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు మనిషికి. బట్ ఆ దక్షిణ ధ్రువంలో భూకంపాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అంతేకాదు అక్కడి వాలు ప్రాంతాలు వదులుగా ఉండి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు గుర్తించారు. ల్యాండింగ్ సమయంలో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అందుకే చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడం అంత ఈజీ కాదు. వీటన్నిటికంటే అసలైన సవాలు కమ్యూనికేషన్. చంద్రుని వెనక నుంచి భూమి మీదకి కమ్యూనికేట్ చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే ఆర్టెమిస్ మిషన్లో 4 దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. 1972 మనిషి చివరిసారిగా చంద్రుడిపై తన పాదముద్రను వదిలి వచ్చాడు. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. 5 దశాబ్దాల పాటు జాబిల్లి కేవలం ఆకాశంలో మెరిసే అద్భుతంగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అంతరిక్షం నుంచి ఒక పిలుపు వినిపిస్తోంది. చందమామ మళ్లీ పిలుస్తున్నాడు. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ ఇప్పుడు మానవ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. అపోలో మిషన్లకు ఆర్టెమిస్ కు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం కాలం మాత్రమే కాదు, టెక్నాలజీ కూడా. అపోలో కాలంలో కంప్యూటర్లు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కంటే తక్కువ సామర్థ్యంతో పనిచేసేవి. కానీ ఇప్పుడు ఆర్టెమిస్ 2లో వాడుతున్న ఒరాయన్ వ్యోమనౌక ఒక మినీ స్పేస్ హోమ్. ఇది కేవలం చంద్రుడి కక్షను తాకి రావడం కోసం కాదు, అక్కడ శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి వేస్తున్న తొలి అడుగు. ఈ మిషన్ భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 2న అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఏప్రిల్ 6 సోమవారం నాడు వ్యోమగాములు చంద్రుడికి అత్యంత సమీపంగా వెళ్తారు. అక్కడ చంద్రుని వెనుక భాగం నుంచి భూమిని చూస్తూ వారు అద్భుతమైన చిత్రాలను తీస్తారు. అంతేకాదు ఈ ప్రయాణంలో వ్యోమనౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలను నిరంతరం పరీక్షిస్తారు. ఈ 10 రోజుల యాత్రలో భాగంగా వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఏప్రిల్ 11-12 ప్రాంతంలో తిరిగి భూమికి చేరుకుని పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతారు. ఈ యాత్రలో 4 వ్యోమగాములున్నారు. ఒకరు రీడ్ వైస్మాన్, ఇతను ఈ మిషన్ కమాండర్. రెండో వ్యక్తి విక్టర్ గ్లోవర్, ఈయనే మిషన్ పైలట్. క్రిస్టినా కోచ్, ఈమె మిషన్ స్పెషలిస్ట్. మూన్ మిషన్ లో తొలి మహిళ కూడా. ఇక 4వ వ్యక్తి జెరెమీ హాన్సన్, కెనడాకు చెందిన మిషన్ స్పెషలిస్ట్. ఈ 4 వ్యోమగాములు ఓరియాన్ వ్యోమనౌకలో ప్రయాణించి చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి భూమికి చేరుకుంటారు. వీరు చంద్రుడిపై దిగరు, కానీ భవిష్యత్తులో జరగబోయే ఆర్టెమిస్ 4 ద్వారా మనుషులను చంద్రుడిపై దించడానికి అవసరమైన వ్యవస్థలను పరీక్షిస్తారు. మొత్తం 10 రోజుల పాటు సాగే అంతరిక్ష యాత్రలో ఎన్నో పరిశోధనలు చేస్తారు. 1972లో జరిగిన అపోలో 17 తర్వాత భూమి కక్షను దాటి చంద్రుడి వైపు వెళ్తున్న తొలి మానవ సహిత యాత్ర ఇదే.
గతంలో ల్యాండ్ అయ్యి వెనక్కి వచ్చారని మనం విన్నాం. కానీ ఇప్పుడు ఒకసారి ల్యాండ్ అయ్యి అక్కడ పరిసరాలను ఇంకొద్దిగా స్టడీ చేయటానికి లేదా ఒక టెంపరీ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి, రాబోయే రోజుల్లో పర్మనెంట్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒకసారి పర్మనెంట్ క్యాంప్ ఏర్పాటు చేసుకోగలిగితే దాన్ని లాంచ్ ప్యాడ్గా వాడుకుని డీప్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ మార్స్ మీదకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఈ మూన్ అనేది ఒక మంచి ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఈ ప్రయాణం సాధ్యం కావడానికి కారణం స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్. ఇందులో వాడే ఇంధనం సామాన్యమైనది కాదు, లిక్విడ్ హైడ్రోజన్. దీని ఉష్ణోగ్రత -253°C, అంటే విశ్వంలోనే అత్యంత చల్లని పదార్థాలలో ఒకటి. ఈ హైడ్రోజన్ అణువులు ఎంత చిన్నవంటే రాకెట్ ట్యాంకుల లోహపు పరమాణువుల మధ్య నుంచి కూడా లీక్ అయిపోతాయి. దీనిని అడ్డుకోవడానికి నాసా అల్యూమినియం లిథియం 2195 అనే అరుదైన మిశ్రమాన్ని వాడింది. ఇది అపోలో కంటే 20% తేలికైనది, బట్ రెట్టింపు దృఢమైనది. ఓరియాన్ వ్యోమనౌక భూమి కక్షను దాటినప్పుడు దాని వేగం గంటకు 38,000 కిలోమీటర్లు, అంటే కనురెప్ప వేసి తీసేలోపు 10 కిలోమీటర్లు దాటిపోతుంది. ఈ వేగంతో ప్రయాణిస్తేనే చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి వెళ్లడం సాధ్యమవుతుంది. ఇంతటి వేగంలో కూడా భూమితో సంబంధాలు తెగిపోకుండా ఉండడానికి లేజర్ కమ్యూనికేషన్ 020 వాడుతున్నారు. రేజర్ షార్ప్ కమ్యూనికేషన్ అంటారు దీన్ని. రేడియో తరంగాల కంటే 100 రెట్లు ఎక్కువ వేగంతో ఇది చంద్రుడి నుంచి లైవ్ వీడియోలను మనకు అందిస్తుంది. ఆర్టెమిస్ 2లో 4 వ్యోమగాములు చంద్రుడి వెనుక భాగానికి వెళ్తారు. అక్కడ భూమితో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఆ అరగంట సేపు వారు పూర్తిగా ఒంటరి. అక్కడ వారు చంద్రుడిపై ఉన్న నీటి జాడలను, దక్షిణ ధ్రువంపై ఉన్న గడ్డగట్టిన మంచును నిశితంగా పరిశీలిస్తారు. తిరిగొచ్చేటప్పుడు ఓరియాన్ ఎదుర్కొనే సవాల్ అత్యంత భయంకరమైనది. భూవాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు పుట్టే వేడి 2800°C. ఇది సూర్యుడి ఉపరితల వేడిలో సగం. ఈ వేడిని తట్టుకోవడానికి ఓరియాన్ కు అమర్చిన అవుకోట్ హీట్ షీల్డ్ కరిగిపోతూ లోపల ఉన్న వ్యోమగాములను 25 డిగ్రీల వద్ద ఉంచుతుంది. 54 ఏళ్ల క్రితం చంద్రుడిపైకి వెళ్లాడు మనిషి. కానీ ఇప్పుడు చంద్రుడిపై ఉండడానికి కసరత్తు చేస్తున్నాం. ఆర్టెమిస్ 2 విజయం సాధిస్తే ఆ తర్వాత అడుగు అంగారక గ్రహమే. మానవ మేధస్సు, సాహసం కలిస్తే అసాధ్యమేది లేదని నిరూపించే కాలం వచ్చేసింది. నిజానికి ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా వ్యోమగాములను చంద్రుడిపై దించాలనే అనుకుంది. కానీ ఫిబ్రవరిలో ఓ రివ్యూ చేశాక ప్లాన్ మార్చారు. ఆర్టెమిస్ 3 మిషన్ 2027లో ఉండొచ్చు. ఈ ఆర్టెమిస్ 3లో ఓరియాన్ వ్యోమనౌకకు చంద్రుడిపైకి తీసుకువెళ్లే ల్యాండర్ కు మధ్య అనుసంధాన ప్రక్రియను పరీక్షిస్తారు. అది సక్సెస్ అయ్యాక మనుషులు చంద్రుడిపై అడుగుపెట్టే చారిత్రాత్మక ఘట్టం ఆర్టెమిస్ 4 మిషన్ 2028లో జరుగుతుంది. అపోలో 9 మిషన్ తరహాలోనే చంద్రుడిపైకి వెళ్లే ముందు అన్ని వ్యవస్థలను భూమి కక్షలోనే క్షుణ్ణంగా పరీక్షించి రిస్క్ తగ్గించాలని నాసా ఈ నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో రష్యా పోటీ కాదు, అసలు పోటీలోనే లేదు. మరెందుకని ఇప్పుడే? రీజన్ చైనా చంద్రుడి దక్షిణ ధ్రువంలో కాలు పెట్టాలి అనుకుంటోంది. ఏకంగా బేస్ ఏర్పాటు చేసే ప్లాన్లో ఉంది. ఆ మిషన్ని చాలా సీక్రెట్గా చేపడుతోంది. ఈ ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా బ్లాస్టింగ్ న్యూస్ చెప్పాలనుకుంటోంది. ఇప్పటికే చంద్రుడి వెనక భాగాన ల్యాండర్స్ని దించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది చైనా. ఆ దక్షిణ ధ్రువంలో లూనార్ బేస్ కట్టడానికి సామగ్రిని కూడా సిద్ధం చేస్తోంది. అమెరికా కంటే ముందుగా అక్కడ జెండా పాతాలని చైనా వేస్తున్న అడుగులు నాసాకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. బట్ పరిస్థితులు ఎంత అనుకూలించినా చైనా వ్యోమగాములు చంద్రుడిపై కాలు మోపడం 2030 నాటికే సాధ్యం. అందుకు 2 ఏళ్ల ముందుగానే జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టాలి అనుకుంటోంది అమెరికా. ఇంతకీ దక్షిణ ధ్రువమే ఎందుకు అంత ప్రత్యేకం? చంద్రుల్లో ఉండే కుందేలు మనకు కనిపిస్తూనే ఉంది. పవర్ఫుల్ టెలిస్కోపులు పెట్టి చూస్తే అక్కడి గోతుల్లో ఏముందో కూడా కనిపిస్తుంది. కానీ కావాల్సింది ఫార్ సైడ్, అంటే చంద్రుడి వెనక భాగాన ఏముంది అనేది. అక్కడ ఎప్పుడూ చీకటిగా ఉండే గోతుల్లో గడ్డ కట్టిన మంచు రూపంలో నీరుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇక అదే దక్షిణ ధ్రువంలోని కొన్ని ఎత్తైన పర్వత శిఖరాలపై దాదాపు ఏడాది పొడవునా సూర్యరశ్మి ఉంటుంది. ఇక్కడ సోలార్ ప్యానెల్స్ ద్వారా నిరంతరం విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు.
అంతేకాదు చంద్రుడి దక్షిణ ధ్రువం మార్స్ మిషన్లకు పునాది. భూమి నుంచి అంగారక గ్రహం మీదకు వెళ్లడం కంటే తక్కువ గురుత్వాకర్షణ ఉన్న చంద్రుని నుంచి వెళ్లడం సులభం. అందుకే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ఒక లాంచింగ్ ప్యాడ్ లా నాసా భావిస్తోంది. చంద్రుడిపై వాతావరణం ఉండదు కాబట్టి రేడియో టెలిస్కోపులను ఏర్పాటు చేస్తే విశ్వం లోతుల్లోని నక్షత్రాలను, గ్యాలక్సీలను ఎటువంటి ఆటంకం లేకుండా పరిశీలించొచ్చు. పైగా సౌర కుటుంబం ఆవిర్భావానికి సంబంధించిన కీలక ఆధారాలు అక్కడ దొరుకుతాయనే ఊహిస్తున్నారు సైంటిస్టులు. నిజానికి చంద్రుడిపై మనిషి బతకడానికి వీలయ్యే వాతావరణం లేదు. అయినా సరే ప్రపంచ దేశాలు అక్కడ పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాల వెనక పెద్ద కారణాలే ఉన్నాయి. అక్కడి సంపద. చంద్రుడిపై హీలియం-3 పుష్కలంగా ఉంది. ఈ హీలియం-3 భూమిపై చాలా అరుదుగా దొరుకుతుంది. కానీ చంద్రుడిపై ఇది భారీ నిల్వల్లో ఉంది. భవిష్యత్తులో న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా కాలుష్యం లేని అపారమైన విద్యుత్ను తయారు చేయడానికి ఇది కీలకం. ఇక టైటానియం. భూమిపై కంటే చంద్రుడిపై ఉన్న శిలల్లో టైటానియం అధిక మోతాదులో ఉంది. ఇది అంతరిక్ష నౌకల తయారీకి చాలా ఉపయోగపడుతుంది. అల్యూమినియం అండ్ మెగ్నీషియం. చంద్రుని మట్టిలో ఇవి పుష్కలంగా ఉన్నాయి. అక్కడ స్థావరాలు నిర్మించడానికి వీటిని వాడుకోవచ్చు. అక్కడ దొరికే సిలికాన్తో సోలార్ ప్యానెల్స్ తయారు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. లాంథనం, నియోడైమియం వంటి మూలకాలు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి అవసరం. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అక్కడ భారీగా ఉన్నాయి. అందుకే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంత ఆసక్తి. నాసా ఇప్పటికే చంద్రుడి దక్షిణ ధ్రువంలో సేఫ్ ల్యాండింగ్ కోసం మలాపెట్ మాసిఫ్, నోబిలే రిమ్ వంటి 9 ప్రాంతాల్ని గుర్తించింది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ మిషన్ అనుకున్నంత ఈజీ కాదు. చంద్రుడిపైకి మనుషుల్ని పంపిన అనుభవం నాసాకున్నా సరే ఇంత కసరత్తు చేయడానికి కారణం ఇదే. ఆర్టెమిస్ 2 నేరుగా చంద్రుడి వైపు వెళ్లదు. ఇందులో హై ఎర్త్ ఆర్బిట్ అనే వినూత్న పద్ధతిని వాడుతున్నారు. రాకెట్ నుంచి విడిపోయాక ఒరాయన్ మొదట భూమి చుట్టూ ఒక దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. దీని గరిష్ట దూరం సుమారు 74,000 కిలోమీటర్లు. ఇక్కడ ఇంటరిమ్ క్రయోజెనిక్ ప్రొపల్షన్ స్టేజ్ అనే ఇంజిన్ను మండించి వ్యోమనౌకకు కావలసిన ఎస్కేప్ వెలాసిటీని ఇస్తారు. నేరుగా చంద్రుడి వైపు వెళ్లకుండా ఇలా భూమి చుట్టూ తిరగడం వల్ల వ్యోమనౌకలోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయడానికి వ్యోమగాములకు 24 గంటల సమయం దొరుకుతుంది. 6వ తారీఖు మిడ్నైట్ కల్లా వీళ్ళు 7,400 కిలోమీటర్లు అనే ఒక పాయింట్కి, ఒక ఎలిప్టికల్ పాయింట్లో అతి దగ్గర పాయింట్ 7,400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతవరకు వెళ్తారు. మళ్ళీ అదే పాత్ తీసుకుని, ఆ ఎలిప్టికల్ పాత్ తీసుకుని బయటకు వచ్చేస్తారు అన్నమాట. అంటే చంద్రుడి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ భూమి వైపుకి వచ్చేస్తారు. ఈసారి చంద్రుడి దగ్గర నుంచి భూమి వైపుకి వచ్చే క్రమంలో అది ఏదన్నా ప్రొపల్షన్స్ కానీ ఇంకోటి ఏదన్నా ఫెయిల్ అయినా కానీ ఆ క్యాటపుల్ట్ ఎఫెక్ట్ వల్ల ఆటోమేటిక్గా గైడ్ చేసుకుంటూ భూమి మీదకి వచ్చేంత సేఫ్టీ మెకానిజమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ మిషన్. ఇక చంద్రుడి వైపు వెళ్లే దారి అంత ఈజీ కాదు. ఇప్పుడు చంద్రుని వైపు వెళ్తున్న 4 వ్యోమగాములు 10 రోజుల పాటు జీరో గ్రావిటీలో రేడియేషన్ ముప్పుల మధ్య గడపాలి. భూమి నుంచి వేల మైళ్ల దూరంలో ఒక చిన్న సాంకేతిక లోపం తలెత్తినా సరిదిద్దుకోవాల్సింది వీరే. అంతరిక్షంలో రేడియేషన్ వల్ల డేటా ప్యాకెట్లు మిస్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇందులో టైం ట్రిగర్డ్ ఈథర్నెట్ వాడతారు. ఇది ప్రతి మిల్లీ సెకండ్కు డేటా ఎక్కడుండాలో ముందే నిర్ణయిస్తుంది. దీనివల్ల ఇంజిన్ కంట్రోల్, నాన్ క్రిటికల్ డేటా వంటి క్రిటికల్ డేటా ఒకదానికొకటి అడ్డు రావు. ఒకవేళ స్పేస్ రేడియేషన్ వల్ల ఒక బిట్ మారినా వెంటనే దాన్ని గుర్తించి సరిదిద్దే వాక్యూమ్ ట్యూబ్ తరహా ప్రొటెక్షన్ ఇందులో ఉంది. ఇక అసలైన పరీక్ష లూనార్ ఫ్లైబాయ్. ఈ యాత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం చంద్రుడి వెనుక భాగానికి వెళ్లడం. చంద్రుడు భూమికి, వ్యోమనౌకకు మధ్య అడ్డుగా వచ్చినప్పుడు రేడియో సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోతాయి. ఆ అరగంట సేపు భూమితో ఎటువంటి సంబంధం ఉండదు. చంద్రుడికి కేవలం 10,300 కిలోమీటర్ల పైనుంచి ఒరాయన్ వెళ్తుంది.
అక్కడ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని ఒక ఉచ్చులా వాడుకొని మళ్లీ భూమి వైపు తిరుగుతుంది. దీన్నే ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అంటారు. అంటే ఇంజిన్ వాడకపోయినా చంద్రుడి ఫోర్స్ వ్యోమనౌకను మళ్లీ భూమి వైపు నెట్టేస్తుంది. ఈ మిషన్లో అసలు అగ్ని పరీక్ష రీఎంట్రీ. చంద్రుడిని చుట్టొచ్చినంత మాత్రాన విజయం వరించదు. అసలైన సవాల్ రీఎంట్రీలో ఉంది. భూ వాతావరణంలోకి గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రవేశిస్తున్నప్పుడు గాలితో రాపిడి వల్ల ఒరాయన్ బయటి కవచం 2800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఇది లావా కంటే వేడి. ఆ వేడిని తట్టుకొని లోపలున్న వ్యోమగాములను సురక్షితంగా కాపాడడమే ఈ మిషన్ సక్సెస్. ఈ మిషన్ విజయవంతమైతేనే 2028లో ప్లాన్ చేసిన ఆర్టెమిస్ 4 ద్వారా మనుషులు చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపుతారు. ఆర్టెమిస్ 2లో భాగంగా వ్యోమగాములు వ్యోమనౌకను మాన్యువల్ గా నడపడం ప్రాక్టీస్ చేస్తారు. ఇది భవిష్యత్తులో చంద్రుడి కక్షలో ఇతర నౌకలతో అనుసంధానం కావడానికి అత్యంత కీలకం. ఇక ఈ మిషన్లో అవతార్ అనే ప్రత్యేక ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ఇది మానవ అవయవాలను పోలిన ఒక చిన్న చిప్. వ్యోమగాముల శరీరంలో కణాలు ఎలా మారుతాయో తెలుసుకోవడానికి నాసా టిష్యూ చిప్స్ పంపిస్తోంది. మనుషుల గుండె, మూత్రపిండాలు, కాలేయ కణాలను చిన్న చిప్స్ పై ఉంచి పంపిస్తారు. భూమి అయస్కాంత క్షేత్రం దాటిన తర్వాతొచ్చే గ్యాలక్సీ కాస్మిక్ రేస్ ఈ కణాలపై చూపే DNA డ్యామేజ్ ను ఈ చిప్స్ రికార్డ్ చేస్తాయి. ఇది భవిష్యత్తులో అంగారక యాత్రకు వెళ్లే వారికి క్యాన్సర్ రాకుండా మందులు తయారు చేయడానికి సాయపడుతుంది. సుదూర అంతరిక్షంలోని కాస్మిక్ రేడియేషన్ మానవ శరీర కణజాలంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో ఈ చిప్స్ ద్వారా శాస్త్రవేత్తలు భూమి నుంచే పర్యవేక్షిస్తారు. సుదూర అంతరిక్షంలో మనుషులు ఎక్కువ కాలం ఎలా జీవించగలరో తెలుసుకోవడానికి ఈ మిషన్ ఒక టెస్ట్ బెడ్ లాంటిది. ఇక ఈ 4 వ్యోమగాములు పీల్చే గాలి నుంచి తాగే నీటి వరకు ప్రతిదీ రీసైకిల్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ అంతరిక్ష పరిశోధనలో అనుభవాలవుతాయి. అమెరికా కంటే ముందే చంద్రుడిపైకి మనుషుల్ని పంపాలని సోవియట్ యూనియన్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ రష్యా N1 రాకెట్ ప్రయోగాలు వరుసగా 4 సార్లు ఫెయిల్ అవ్వడంతో ఇక ఆ ప్రాజెక్ట్ని అక్కడితో ఆపేశారు. మనుషుల్ని పంపలేకపోయినా రోబోటిక్ నౌకలని చంద్రుడిపైకి పంపించింది రష్యా. రోబోల ద్వారా చంద్రుడి మీద మట్టిని భూమికి తీసుకొచ్చిన ఘనత రష్యాకుంది. మరి భారత్ సంగతి ఏంటి? చంద్రుడిపై భారతీయ వ్యోమగామి అడుగు పెట్టాలనేది కోట్లాది మంది భారతీయుల కల. దీన్ని సాకారం చేసేందుకు ఇస్రో ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం 2040 నాటికి తొలి భారతీయుడు చంద్రుడిపై అడుగు పెడతారు. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు. అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఎదిగేందుకు వేస్తోన్న ఒక భారీ అడుగు. చంద్రుడిపైకి వెళ్లడానికి ముందు భారతీయులను అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా తిరిగి తీసుకురావడం ఈ మిషన్లో ఫస్ట్ స్టెప్. దీనికోసం గగన్యాన్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 3 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి భూమికి తీసుకొస్తారు. అమెరికా తన ఆర్టెమిస్ మిషన్ ద్వారా మళ్లీ చంద్రుడిపైకి వెళ్లాలని చూస్తూ ఉండగా భారత్ తన సొంత టెక్నాలజీతో 2040 నాటికి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఆ రోజున చంద్రుడిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడటం ఖాయం. చైనా, అమెరికాతో పోలిస్తే భారత్ ఆలస్యంగా మొదలుపెట్టినా అతి తక్కువ ఖర్చుతో సక్సెస్ కొట్టడంలో మనోళ్లు దిట్టలు. సో ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, బట్ ఈ ప్రపంచానికి కావాల్సింది చంద్రుడిపై బేస్ క్యాంప్. ఆ ఒక్క బేస్ క్యాంప్తో అంతరిక్ష పరిశోధనల్లో ఒక కొత్త చరిత్ర మొదలవుతుంది. ఆ చరిత్ర లిఖించిన వారి చేతుల్లోనే అంతరిక్షంపై ఆధిపత్యం ఉంటుంది. అందుకే మూన్ మిషన్స్కి అంత ప్రాధాన్యత. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.